తాజా అంశాన్ని చూస్తున్నాం. శాసనసభ బీఏసీ సమావేశం ముగిసింది. తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాలను అడిగి తెలుసుకుందాం. తిరుపాల శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు జరగనున్నాయి? తేదీలపై కొలిక్కి వచ్చిందా? అవునండి, ఈవేళ శాసనసభ సమావేశం పునఃప్రారంభం అయిన తర్వాత ప్రశ్నోత్తర కార్యక్రమాలు పూర్తి కాగానే ఈ విరామం సమయంలో బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం స్పీకర్ ఛాంబర్ లో దాదాపు గంటకు పైగా కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం నుంచి ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ నుంచి సిపిఐ పక్ష నేత పూనంనేని సాంబశివరావు, బీజేపీ నుంచి ఆయన శంకర్ వీళ్ళు పాల్గొన్నారు. అయితే దాదాపు గంట పాటు కొనసాగినప్పటికీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు, ఏ అంశాలను అందులో చర్చిస్తారన్నది కొలిక్కి రాలేదన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తోంది. మొదట ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ బీఏసీ సమావేశాన్ని అసాంతరంగా బాయ్కట్ చేసి బయటకు వచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపు కిందట టీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా బీఏసీ సమావేశాన్ని బాయ్కట్ చేశారు. ప్రధానంగా వీరు చేస్తున్న ఆరోపణ ఏంటంటే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు, ఏ అంశాలను చర్చిస్తారన్న విషయం మీద స్పష్టత ప్రభుత్వం ఇవ్వడం లేదు కాబట్టి ఎంతసేపు కూర్చున్నా కానీ ఉపయోగం లేదనే ఉద్దేశంతోనే తాము బయటకు వచ్చామని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు ఇస్తున్నారు. ఇదే పనుల్లోనే ఎంఐఎం కూడా బీఎస్సీలో స్పష్టత ఇవ్వనప్పుడు అక్కడ చర్చించిన ఉపయోగం లేదని చెప్పేసి ఎంఐఎం నేత కూడా బయటకు వచ్చేది. అయితే ప్రభుత్వం మాత్రము బీఎస్సీ సంబంధించి చర్చించినప్పటికీ కూడా ఎన్ని రోజులు నిర్వహించాలని మేము శాసనసభలో చెప్తాము, తర్వాత చెప్తామని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏ అంశాలను తీసుకోవాలనే అనే అంశాలు కూడా ప్రతిపక్షం నుంచి అన్ని పార్టీల నుంచి వచ్చిన అంశాలను, అదేవిధంగా ప్రభుత్వం దగ్గర ప్రాధాన్యత క్రమంలో ఉన్న అంశాలను వీటన్నిటి కూడా బేరీజ్ వేసుకొని ఏ అంశాలను చర్చించాలి, ఎన్ని రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగాలన్నది ఒక నిర్ణయం తీసుకొని చెప్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది. దీని మీద ప్రతిపక్షాలు అయితే తీవ్రంగా నిరసన వ్యక్తం చేసి బయటకు వచ్చాయని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం మాత్రము అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అన్ని అంశాలను కూలంకషంగా చర్చించేదానికి అవకాశం ఉండే విధంగా శాసనసభ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ప్రతిపక్షాలు కొన్ని అంశాలను బీఎస్సీలో లేవనెత్తేప్పటికీ, అదేవిధంగా ప్రభుత్వం దగ్గర కూడా కొన్ని ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి. ఆ అంశాలను వీటిని కూడా మొత్తం కూడా బేరీజ్ చేసుకుని ఏ అంశానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉన్నది ఏంటి కూడా మొత్తం కూడా ఒక క్రమపద్ధతిలో బేరీజ్ చేసుకొని ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు అవసరమవుతుందో దీన్ని నిర్ణయించుకున్న తర్వాతనే బీఎస్సీ శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు ఉంటాయి, అదేవిధంగా ఏ అంశాలు చర్చించాలనే విషయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉండాలి. ప్రశాంత్, ధన్యవాదాలు తిరుపాల్.